పడతామని కాదు, ఇప్పుడు అమలు పరిచే సమయానికి వీళ్ళ దగ్గరికి వచ్చేసారు. తండ్రికి ఒక సమయం ఉంటుంది, వీళ్ళు శిక్షించాలని ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో ఆయన దాని శిక్ష అమలు పరిచే సమయానికి వీళ్ళు అందుబాటుకు వచ్చారు. ఇక దానివల్ల శిక్ష ఎవరున్నా కానీ ఇంకా అనిపిస్తే తప్పదు అంతే. అయితే అయ్యారు ఇప్పుడు మనలంతా కూడా మన పాపాల కోసం యేసువారు చనిపోయారంటారు కదండి. మరి ఇక్కడేమో శిక్షలు వేస్తా ఉన్నారు కదా. మరి మనం చేసే పాపాలన్నీ కూడా ఆయన సిలువలో ఆయన రక్తము ద్వారా మన పాపాలు కనుగబడ్డాయి అని చెప్పి అంటారు కదా. నా ఆలోచన ఏంటంటే వీళ్ళు తప్పు చేస్తున్నప్పుడు యేసు వారిని ఒక అతన్ని సృష్టించి సిలువేసి చంపేస్తే వీళ్ళ పాపాలు పోతాయి కదండి. వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లి ఇంకొకరు బండబెట్టడం అనేది, వాళ్ళ పిల్లల్ని నేలకేసి కొట్టి చంపడం అనేది, వాళ్ళ గర్భిణీ స్త్రీలు పిల్లల్ని వాళ్ళే తినడం అనేది, ఇంత భయంకరమైన శిక్షలు ఏ విధంగా ఈ సభ్య సమాజానికి ఉపయోగపడతాయి అనేది కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఏమైనా ఉంటుందంటారా? మనం అక్కడ ఒక్క మాట చదువుకున్నాం కానీ ఆ మాట వెనకాల ఎంత భయంకరం చేస్తుంటారో తెలుసా? ఇప్పుడు నోవాహు జలప్రళయము అంతమంది ఎందుకు చంపేశాడు దేవుడు? వాడు ఎంత భయంకరం చేస్తే చంపేస్తుంటాడు. ఏం పాపం ఉంది సార్ నోవాహు జలప్రయాణంలో గురుగారు? బలాత్కారంతో భూమి బలాత్కారం చెంబడిపోయింది. ఎంత పిచ్చలు ఇప్పుడు ఏ పాపం చేస్తున్నారు జనం, అదే ఎంత భయంకరం. సొదొమ గొమొర్రా పట్టణంలో ఏ ఆజ్ఞాతిక్రమం చేసి భయంకరమైన పరిస్థితికి ఒకళ్ళొక్కళ్ళు తారతమ్య భేదాలు లేకుండా పాపాలు చేస్తూ వ్యభిచారాలు చేస్తూ ఈ విధంగా బతుకుతుంటే. చిన్న డౌట్ ఏంటంటే గారు, మీరు చెప్పిన మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు నోవాహు జలప్రలయం తెచ్చినాక అందరిని చంపేస్తాడు జలప్రలయంలో, అంటే ప్రపంచం నాశనం అయిపోయింది. అయితే అక్కడ నోవాహు కొడుకు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడలు ఉంటారు, అవునా? ఇప్పుడు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడల్ని యెహోవా దేవుడు ఆశీర్వదిస్తాడు, అంటే మీరు ఫలించి భూమిని నింపమని అంటాడు. ఇప్పుడు వరుస వాయిలు లేకుండా సెక్స్ చేసుకున్నారని జలప్రలయం తెచ్చి చంపేసినప్పుడు అదే వరుస వాయిలు లేకుండా యెహోవా సెక్స్ చేసుకోమన్నాడు కదా. అంటే అన్నాజల్ని అయ్యా కాదు, అది తప్పది. నా మాట కాస్త వినండి, చెప్పండి. పొడవ కట్టడానికి 120 సంవత్సరాలు పట్టింది. 120 సంవత్సరాలు అంటే అక్కడ మోషే గారు దాని ఊరికి అడ్రస్ మాత్రమే తెలియజేశాడు. ఆ 120 సంవత్సరాల హిస్టరీ ఏది? 120 సంవత్సరాలు ఏం జరిగింది? ఆ హిస్టరీ ఏది? ఇప్పుడు 120 సంవత్సరాలు ఈ కోడలకి కొడుకులకు పిల్లలు పుట్టరా? అవునండి, 120 కాదు 1000 సంవత్సరాలు దాకా పుట్టినా గానీ ఇప్పుడు మీరు నేను అన్నదమ్ములం అండి. నేను ఒకసారి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు నేను అన్నదమ్ములం, నాకు మగ పిల్లలు పుట్టారు, నీకు ఆడపిల్లలు పుట్టారు. ఇది దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అంటే వరుస లేకుండా సెక్స్ చేసుకోమనే కదా. ఇప్పుడు నువ్వు నేను అన్నదమ్ములు సార్, ఎట్లా కాదండి. ఇప్పుడు మీరు ఇప్పుడు అక్కడ వాళ్ళ పాత్రలు కాబట్టి వాళ్ళు చేసుకున్న మట్టి పాత్రలు వాళ్ళ ఇష్టం అండి. అంటే ఒక మనిషిని ఒక చిన్న పాత్రతో మీరు పోలుస్తున్నారు, ఇది ఎంతవరకు న్యాయం? ఒక ఆడపిల్ల మానాన్ని కూడా మీరు ఈజీగా తీసుకుంటున్నారు, ఇది ఎంతవరకు న్యాయం? ఇప్పుడు వరుస వాయిల్ లేకుండా చెక్ చేయించుకోవడం కూడా ఇది మీరు ఈజీగా తీసుకుంటున్నారు, ఇది ఎంతవరకు న్యాయం? అది అంటే నేను చెప్పేది ఏంటంటే బ్రదర్, దేవుడు ఫలించి అభివృద్ధి చెందమన్నాడు. ఫలించి అభివృద్ధి చెందమంటే భావమర్దలు అది మనం ఇక్కడ తర్వాత వరుసలు ఎప్పుడు పెట్టుకున్నారంటే కొంత నోవాహు జలప్రళయం తర్వాత వరుసలు స్టార్ట్ అయినాయి. సరే ఒకటండి, ఇప్పుడు అట్లా అనుకున్నా కూడా ఇప్పుడు నీకు లోతు కూతుర్లు సెక్స్ చేస్తున్నారు. అక్కడ ఏమైంది? సొదొమ గొమొర్రా పట్టణంలో వరుస వాయిల్ లేకుండా సెక్స్ చేస్తున్నారు కాబట్టి సొదొమ గొమొర్రా పట్టణానికి అగ్నికిలలు కురిపించి వాళ్ళందరూ నాశనం చేశారు, అవునా? మరి అలాంటప్పుడు లోతు కూతురు సెక్స్ కూడా అక్రమమే కదా, సక్రమం కాదు కదా. అందుకే వాళ్ళ సంతతిని దేవుడు చాలా హింస పెట్టాడు. ఏముంది, మీరు అమోనీలకి మోయేబులకి మూల పురుషులు అయ్యారు వాళ్ళు, పైగా వాళ్ళకి ఏం శిక్ష లేదండి. ఇప్పుడు వీళ్ళని చంపినట్టు లోతు కూతురు ఎందుకు చంపలేదు? ఓకే, ఇక్కడ వీళ్ళు పొరపాటుగా సెక్స్ చేసుకున్నారు. ఇప్పుడు చిన్న విషయం చెప్తాను అయ్యగారు, చిన్న విషయం. చిన్నపిల్లలు ముసలి వాళ్ళు ఉంటారు, పురిట్లో పుట్టినటువంటి పిల్లలు కూడా సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళందరినీ కూడా చంపేశాడు యెహోవా దేవుడు. ఇప్పుడు నేను మన ఇంట్లో 5 అన్నదమ్ములు అయితే నేను ఒక్కడే తప్పు చేస్తే నాకే పడాలి, నాతో పాటు మీకు కూడా పడింది. మరి అన్నారు కదా, తండ్రి యొక్క దోషం కుమారుల మీదకు వస్తుందని చెప్పారుగా. అప్పుడు యేసు ఎందుకండి? యేసు ప్రభులు వారు మన కోసం చనిపోయాడని మీరు అందుకే ఆయన చెప్పినట్టు చేయటమే మన పని.
ఆయన ఏం చెప్పాడు? చెల్లెల్ని చెప్పినట్టు సెక్స్ చేసుకోమని ఆయన చెప్పాడు. మరి చేస్తావా? నువ్వు ఆ సరే, ఒక్క మాట కూతురుతో మాట సెక్స్ చేసుకో, ఆలోచిస్తున్నావు కానీ కూతుర్ని సెక్స్ దేవుని చేయమని యొక్క అన్నాడు. తండ్రి కూతురు సెక్స్ కారణం యెహోవా. మరి మన కూతుర్ని సెక్స్ అయ్యాం. ఆ తర్వాత దావీదు భార్యని దావీదు కొడుకులతో సెక్స్ చేయించాడు యెహోవా. మరి తల్లితో మనం సెక్స్ అయ్యాం కదా. అది యెహోవా చేపించింది కాదు కదా. మరి ఎవరండి? దావీదు ఆ సైనికుని భార్యతో శయనించిన తర్వాత దావీదు, నీకు కావాలంటే ఇంకొంతమంది అమ్మాయిలు ఇచ్చేవాడిని, నీ అంటే యజమాని నీ ఆయన అన్నాడు, యజమాని నీ యజమాని ఎవరన్నారంటే నీ అయ్యా కౌగిటి చేర్చాను. నీకు కావాలంటే నా ఇంకొంతమంది ఇచ్చేవాడిని. నువ్వు రహస్యంగా చేసిన అయ్యా తప్పు అది పట్టపగలు ఆ మాట నేను అనేది చేపిస్తా అన్నాడు. బ్రదర్, ఆ మాట అనేది నాతాను ప్రవక్త అన్నాడు. కావాలంటే దేవుడు ఇచ్చేవాడు కదా నీకు. దేవుడు అనలా, కాదండి, నాతాను నాతాను ప్రవక్త ప్రవక్త అన్నాడు. కాదండి, యెహోవా దేవుడే చెప్తాడు. నీ 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 యొక్క ఏదైతే నువ్వు ఈ పాపం చేసావో అదే పాపాన్ని నీ ఇంటి వారి చేత నేను పట్టపగలు అందరు చూస్తుగా చేపిస్తానని చెప్పేసి తన కొడుకైనటువంటి సొలొమోను ఎవరో ఉంటారు, అతని చేత 10 మంది స్త్రీలని మిద్ది మీద తీసుకెళ్లి అందరూ చూస్తుండగా సెక్స్ చేపిస్తాడు. ఇప్పుడు ఒక తల్లి కొడుకుతో సెక్స్ చేస్తున్నప్పుడు తల్లి పడే వేదన ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి ఆలోచించలేరా మీరు? హలో, చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఒక తల్లి కొడుకుతో సెక్స్ చేసుకున్నప్పుడు ఆ కొడుకు తల్లితో సెక్స్ చేస్తున్నప్పుడు తల్లి పడే వేదన ఎంత దారుణంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నామండి, ఎవరో పరాయి పిల్ల అన్న అందంటే మనం అన్నగా చెల్లిగానే భావిస్తాం చచ్చేదాకా. అంత అటువంటి మనస్తత్వం కలిగినటువంటి మనం తల్లితో సెక్స్ చేయాలని అని ఆ పరిస్థితి తీసుకొస్తే ఎంత దారుణంగా ఉంటుంది. ఇప్పుడు ఆ అందుకే అతనికి కదా ఆ కొడుకు చెప్పండి. అందుకే కదా బ్రదర్ వాళ్ళని చిత్తవద చేసింది దేవుడు. ఎవరిని చిత్రవద చేశారు సార్? చెప్పేదండి బ్రదర్, బండ పెట్టాడండి యెహోవా దేవుడు. తల్లి దగ్గర కొడుకును బండ పెట్టాడు, చెల్లి దగ్గర అన్నను బండ పెట్టాడు, తర్వాత తండ్రి దగ్గర కూతురు బండ పెట్టాడు, అన్న చెల్లి సెక్స్ చేయించాడు, అందరిని నాశనం చేశాడు. మరి ఇవన్నీ మీకు ఎందుకు తప్పుడుగా మీరు గమనించట్లేదు? నాకు అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు మనిషి పాపాన్ని ఒక చిన్న ఒక పెంకుతో మీరు తీసేశారు. అంటే ఒక పాత్రతో ఒక మనిషిని తీసేశారు. పాత్రలు 100 ఉంటాయండి, పగల కొడతాం, కానీ మనిషిని చంపలేం కదా మనం. మనిషి కూడా ఆయన దృష్టిలో పాత్రే. అదేంటండి బాబు? అంతే, అంటే మనిషికి విలువ లేదా? ఇప్పుడు అంటే ఇదేనా ఈ మనిషికి విలువ లేదా? మరి ఇదేనా సువార్త అంటే? ఇప్పుడు మన ఇంట్లో ఒక వస్తువు చేస్తే దాన్ని అధికారం ఎక్కువ ఉంటుందా పక్కన? ఇవన్నీ సిల్లీగా ఉండేటువంటి మాటలండి. ఒక మనిషి ప్రాణాన్ని చెప్పేదండి. చాలా మంది వినండి, మీరు అట్లా ఒక మనిషిలాగా ఆలోచించి మాట్లాడుతున్నావు కానీ ఆయన మనల్ని తయారు చేసిన సంగతి మర్చిపోతున్నారు. కాదండి, ఆయన సంగతి కాదండి, తయారు చేసిన నీ చెల్లితో పడుకో అంటే ఎట్ట పడుకుంటావండి? నీ తల్లితో పడుకో అంటే ఎట్ట పడుకుంటావండి? నీ కూతురుతో పడుకో అంటే ఎట్ట పడుకుంటావండి? ఇది ఎంతవరకు న్యాయం అండి? ఇది ఏ న్యాయం అండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు ట్రైబల్ వినండి 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 మీరు ట్రైబల్ దగ్గరికి వెళ్తున్నారు. ఒక విషయం వినండి, ఇక్కడ వినండి వినండి మీరు ట్రైబల్స్ దగ్గరికి వెళ్తున్నారు. ట్రైబల్స్ కి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్స్ ఉన్నాయి వాళ్ళకి. మీరు వెళ్ళి మీరు క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేసి వాళ్ళకి బాప్టిజం ఇస్తారు, క్రైస్తవులుగా మారుతారు. వాళ్ళు మారిన తర్వాత వాళ్ళకి ఉన్నటువంటి రిజర్వేషన్ పోతుంది. మీరు ఏమిస్తారు? ఒక చాక్లెటో ఒక దుప్పటో ఇస్తారు. మీరు చాక్లెటో దుప్పటో కేజీ బియ్యం ఇచ్చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. వాళ్ళ కష్టాన్ని దోచుకోవడానికి మీరు వేసిన ఒక పొందుకుంటే అది కాదు బ్రదర్. బాప్టిజం పొందుకుంటే మతం మారిపోయింది. ఎవరు చెప్పారు అసలు? అవును, ఇప్పుడు క్రైస్తవులంతా ఏమవుతారు? ఇప్పుడు క్రైస్తవ మతం కాదా? క్రైస్తవం అనేది మతం కాదా? గవర్నమెంట్ ప్రకారం క్రైస్తవ మతం కాదా? మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి? మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి, నేను వస్తాను. క్రైస్తవం అనేది మతం కాదని మీరు నిరూపిస్తే మీకు నేను 10 లక్షలు ఇస్తా. నాకు అవసరం, నీ డబ్బు నాకు అవసరం లేదు. అవునండి, తప్పు కదా. ఇప్పుడు మతం మార్చడం తప్పు. అసలు ఏముందని ఇక్కడ తల్లి దగ్గర కొడుకు బండి పెట్టడం తప్ప సువార్త ఏముంది? అంటే తల్లితో కొడుకు సెక్స్ చేయడం సువార్తనా? ఇంతమందిని చంపుకుంటున్నాడుగా, పిల్లల్ని తినే పరిస్థితి తీసుకొచ్చారు కదా. ఇప్పుడు మీరు నాకు బాప్టిజం ఇస్తారు, మేము బాప్టిజం ఇచ్చాం కాబట్టి ఇదిగో విగ్రహారం చేసే వాళ్ళు తప్పు, నువ్వు వెళ్ళి చంపంటావు. వెళ్ళి చంపాల్సిందే కదా. ఇప్పుడు బైబిల్లో ఉంది చెల్లితో సెక్స్ చేయమన్నాడు, చేయాల్సిందే కదా. తల్లితో సెక్స్ చేయమన్నాడు, చేయాల్సిందే కదా. ఇంత దారుణమైనటువంటి ఈ అనాగరిక పుస్తకాన్ని, బైబిల్ని నాగరికమైనటువంటి మా దగ్గర తీసుకొచ్చి సువార్త అని చెప్పి ఇంత చెత్త వార్తను తీసుకొచ్చి పైగా ఇది ఒక బిల్డప్ షాట్లు, ఏదో అడవిలోకి వెళ్తున్నట్టు, ఒక ఏది బాహుబలి రేంజ్ లో
ఫోన్ పేలు పెట్టి డబ్బులు కావాలని ఇంతకన్నా సిగ్గుమాలిన పని ఉంటుందా? ఇప్పుడు వాళ్ళ పెంట తింటున్నట్టే కదా మీరు, కష్టజీవులు పెంట తింటున్నట్టే కదా మీరు పాస్టర్ గారు. మీరు సంపాదించుకోవచ్చు కదా, మీ పిల్లల్ని మీరు పోషించుకోవచ్చు కదా. ఈ విధమైనటువంటి ఆలోచన తప్పు. అది వాళ్ళ పెంట తింటున్నట్టు, మీ ట్రైబల్స్ పెంట తింటున్నట్టు మీకు ఫోన్ పే ఎందుకు చేయాలి? మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? అంటే మీరు బైబిల్ చేతికి మీరు మీరు మీ బైబిల్ మా నెత్తిన పెడితే మా జేబులో డబ్బులు మీ జేబులో పెట్టుకుంటారా? ఇప్పుడు అది కాదు బ్రదర్, నీకు ఇష్టం లేకపోతే చూడమని. ఏం ఇష్టం అండి? నువ్వు పెట్టావు, ఇష్టం లేదు ఇష్టం అండి. మీరు టీవీలో ఆన్ చేశారు, చాలా మార్చుకునేది. అట్ట కాదు, నేను బట్టలు చూపిస్తాను, నీ ఇష్టమైతే చూడు, కష్టమైతే మానుకో అంటావేంది? అందరూ నిజం ఉండాలి కదా. అంటే ఇప్పుడు నువ్వు బైబుల్ లేదు ఉంది, నీ తల్లితో నువ్వు సెక్స్ చేస్తున్నావా? నీ తల్లితో నువ్వు సెక్స్ చేస్తున్నావా? నీ చెల్లితో నువ్వు సెక్స్ చేస్తున్నావా? నీ బిడ్డతో నువ్వు సెక్స్ చేస్తున్నావా? చెప్పు. అన్నిట్లో నిజాలు, అన్నిట్లో ఎందుకు బైబుల్లో సంగతి చెప్పాయా స్వామి? అన్నిట్లో చెప్పు. అన్నిట్లో ఎందుకు వస్తావు నువ్వు? నువ్వు ఏడ్చేదేదో నీ బైబుల్లో నువ్వు ఏడువాయా బాబు. అలాంటప్పుడు మీరు చేసేది దాంట్లో ఉండండి. మేము చేసేది నీవు ఏడ్చేది నువ్వు చెప్పాయా? బైబుల్లో తండ్రితో సెక్స్ చేయించాడు యెహోవా. నీ తండ్రితో నువ్వు సెక్స్ చేస్తావా? నీ చెల్లితో నువ్వు సెక్స్ చేస్తావా? నీ కూతురుతో నువ్వు సెక్స్ చేస్తావా? ఇది నా ఆలోచన. అవునండి, నా బైబుల్లో ఉంది కాబట్టి నేను చేస్తానని చెప్పు, తప్పులేదు. ఇంకా సరే, నీ ఆలోచన ప్రకారం నువ్వు వెళ్ళండి బ్రదర్. నా ఆలోచన ప్రకారం నా ఆలోచన నీ ఆలోచన కానీ బైబుల్ ఆలోచన చెప్పా స్వామి. బైబుల్లో యేసు నీకు చెప్పేంత నువ్వు నీకు మగతనం లేదా? బైబుల్ చెప్పే మగతనం నీకు లేదా? అయ్యా, నువ్వు ఫోన్ పెట్టేసి నీకు మగతనం లేనట్టే యేసులాగా. నీకు ఫోన్ లో మాట్లాడితే అయ్యే పనులు కాదు. ఫోన్ లో ఎందుకు అవుతావు? నువ్వు టీవీలో రావచ్చు కానీ నీ ఫోన్ లో మాట్లాడితే అంటే నీకు గుండె జారిపోయిందా? నీ గుండె బుద్ధలోకి వెళ్ళిపోయిందా? నీ గుండెకాయ బుద్ధలోకి వెళ్ళిపోయిందా? నేను ఎట్లాగ మాట్లాడుతున్నాను? మరి ఆగు, చెప్పు. నాకెందుకు పడతాయి? ఎవరు? యెహోవా. మరి కూతురుతో సెక్స్ చేస్తారు కాబట్టి మీరు చేస్తారా? కూతురుతో సెక్స్ చేయించేవాడు బ్రోకర్ అవుతాడా, దేవుడు అవుతాడా? తండ్రితో కూతుర్ను పంట పెట్టేవాడు బ్రోకరా, దేవుడా? చెప్పు నువ్వు. ఇదిగో చెప్పేది కదా. ఇప్పుడు ఇంత ఆర్గ్యుమెంట్ నాకు చేసే బదులు కూర్చొని కాస్త అడుగు ప్రభు దేవుడు. నువ్వు ఇంత బ్రోకర్ పని ఎందుకు చేస్తున్నావు? నువ్వు కూడా అతనే చేస్తావా? కూతురుతో నువ్వు సెక్స్ చేస్తావా? ఏంది విసుగులో నవ్వుతావు? ఆయన ప్రశాంతంగా పడుతున్న ట్రైబల్స్ ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మతం మార్చి ఏదో చాక్లెట్ బిస్కెట్ ఇచ్చినట్టు మళ్ళీ బిల్డప్ షాట్లు పెట్టి బాహుబలి లేక ఏంటి మీ వ్యవహారం? ఈ దేశాన్ని దెంగుతున్నారు, మీరు అల్లాడిస్తున్నారు, ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు. సిగ్గుమాలిన పని కదా ఇది పాస్టర్ గారు. అమెరికాలో గుడి కడుతున్న సిగ్గుమాలిన పని కాదు. అరే ఎదిప్పుకున్నా కూడా తిరుపతిలో డబ్బులు ప్రజలకు ఉపయోగపడుతున్నారా? చెప్తానా కూడా ఈ వెంకటేశ్వర స్వామి ఎక్కడ కూడా వెంకటేశ్వర స్వామి నీ పిల్లాన్ని ఇంకోటి బండ పెడతాను, నీ కూతురు చెప్పారా? ఇజ్రాయెల్ లో ప్రజలు చచ్చిపోతున్నారు ఎదిపుక. మరి ఇజ్రాయెల్ లో బొచ్చుకొని ఏం బీగుతున్నాడు? ఏం బీగుతున్నాడు? ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ పోయి సావంట్రా? అయిపోయింది. మరి ఏం చేశారు దాన్ని? మీరు ఏం చేసారు? హిందూ చేశారు ఎదిపుకాయని. మీ పిల్లల్ని ఇంకోటి బండ పెడతాను, నీ తల్లిని ఇంకోటి బండ పెడతాను, నీ చెల్లిని ఇంకోటి బండ పెడతాను, నీ పిల్లల్ని నీతో తినిపిస్తా అని దరిద్రపు కారణం కాదు మాది. నీ దేవుడు అంత దరిద్రపు దేవుడు కాదు. ఆస్ట్రేలియాలో ఎందుకు చేశారు కానీ మీరు? ఆస్ట్రేలియా ఎందుకు రిజర్వేషన్ చేశారు? ఆస్ట్రేలియాలో వాళ్ళు నమ్ముకుంటున్నారు. ఎందుకు చేశారు? ఆస్ట్రేలియా మొత్తం ఇప్పుడు 90% ఎందుకు అయిపోయారు? 90% ఆస్ట్రేలియా దేశం క్రైస్తవ దేశము. ఎందుకు వెళ్ళారు? ఇక్కడే రావచ్చు కదా, తెచ్చారు. ఇజ్రాయెల్ కూడా హిందూ దేశం. మీరు ఇస్రాయల్ దేశం తీసి బయట మీ యూదులు కాదు కదా మేము. నువ్వు వెళ్ళి అక్కడ ఆస్ట్రేలియా 90% క్రైస్తవ దేశం చేశారు. ఎందుకు వెళ్ళారు? ఎందుకు తెచ్చారు అక్కడికి? అదే ఇండియాలో రావచ్చు కదా, బయటకి ఎందుకు తెచ్చారు? ఇజ్రాయెల్ కూడా హిందూ దేశం అయితే అంటే అరే కొంచెం లంచా ఉండక